సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ పూర్తయింది. పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. డాక్టర్ నమ్రత ఆమె కుమారుడు జయంత్ కృష్ణను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. వారం రోజుల కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టు విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పు ప్రకటించనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధాన నిందితులుగా ఉన్న డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ కూడా వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ఈ సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫింగ్ కు పాల్పడినట్టుగా ఇప్పటికే పోలీసులు అనేక ఆధారాలను సేకరించిన నేపథ్యంలో ఎన్నేళ్లుగా ఈ చైల్డ్ ట్రాఫింగ్ దందా కొనసాగిస్తున్న సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వాదనలు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇక రేపు పోలీసులకి ఇద్దరు నిందితులను కస్టడీంచేందుకు సంబంధించిన తీర్పు కూడా రేపు వెల్లడైపోతున్న నేపథ్యంలో ఇప్పటికే, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా ఇటు సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పాల్సింది. సృష్టి ఆగడానికి సంబంధించి కూడా ఇప్పటికే హ్యూమన్ రైట్స్ తో పాటు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పాల్సింది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు మరింత కూపీ లాగేందుకు ఇద్దరు నిందితులను కస్టడీ తీసుకుంటే చాలా కీలక విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.